ఈరోజు వీడియోలోకొచ్చి ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ అనే మెయిన్ బోర్డ్ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 1994లో స్టార్ట్ అయిందనమాట. ఇండో ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ అని. ట్రక్స్, పికప్, క్యారీ క్రేన్స్ ఇవన్నీ హార్వెస్టింగ్ ఎక్విప్‌మెంట్స్ తయారు చేస్తూ ఉంటుందనమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి 2 బ్రాండ్స్ ద్వారా తయారు చేస్తూ ఉంటుంది. ఇండో ఫార్మ్ అని, ఇండో పవర్ అని చెప్పి. అలాగే కంట్రీస్ వచ్చి నేపాల్, సిరియా, సుడాన్, బంగ్లాదేశ్, మయన్మార్ కంపెనీస్‌కి సప్లై చేస్తూ ఉంటుందనమాట. ఐటెమ్స్ ఇండియాలోనే కాకుండా ఔట్‌సైడ్ ఇండియాలో కూడా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చర్స్ చూసుకుంటే మనకి 16 హార్స్ పవర్ నుంచి 110 హార్స్ పవర్ వరకు తయారు చేస్తూ ఉంటుందనమాట ట్రాక్టర్స్‌కి. అలాగే క్రేన్స్‌కి ఒక రేంజ్ వచ్చి 9 టన్నుల నుంచి 30 టన్నుల క్యారింగ్ కెపాసిటీ ఉన్న ట్రక్స్‌కి తయారు చేస్తూ ఉంటుందనమాట క్రేన్స్‌కిని. అలాగే ఫెసిలిటీస్ వచ్చి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి బదిలీ హిమాచల్ ప్రదేశ్‌లోని తయారు చేస్తూ ఉంటుంది. సంవత్సరానికి వచ్చి మనకి 1,20,000 ట్రాక్టర్లను తయారు చేస్తుంది. అలాగే సంవత్సరానికి 1,280 పికప్ క్యారీ క్రేన్స్ కూడా తయారు చేస్తూ ఉంటుందనమాట. అలాగే ఓవరాల్‌గా రెవెన్యూ పరంగా చూసుకుంటే 52% మనకి ట్రాక్టర్ ద్వారా వస్తాయి. అలాగే 42% మనకి క్రేన్స్ ద్వారా వస్తుందనమాట. మిగిలిన 6% అదర్ ఐటెమ్స్ ద్వారా రెవెన్యూ వస్తూ ఉంటుందనమాట. అలాగే కంపెనీకొచ్చి ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ కూడా ఉందనమాట. ఎవరైతే ట్రాక్టర్స్, వెహికల్స్ కొంటారో వాళ్ళకి లోన్స్ అవి కూడా ఈ కంపెనీ ఓన్‌గానే ప్రొవైడ్ చేస్తూ ఉంటుందనమాట. అలాగే ఓవరాల్‌గా చూసుకుంటే 150 డీలర్స్ ఉన్నారు. అలాగే 1,00,000 కస్టమర్స్ కూడా ఉన్నారనమాట ఈ కంపెనీకి. అలాగే జూన్ 30 కల్లా 2024లో 938 ఎంప్లాయీస్ కూడా ఉన్నారనమాట ఈ కంపెనీలో పనిచేసేవాళ్ళు. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్స్ పరంగా చూసుకుంటే 22లో 619 కోట్లుంటే 23లోకి 622 కోట్లు ఉందనమాట. అలాగే మార్చి 24లో చూసుకుంటే 647 కోట్లు ఉంది. అలాగే జూన్ క్వార్టర్‌లో చూసుకుంటే 644 కోట్లు ఉందనమాట అసెట్స్ వాల్యూ. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే 22లో 9,98 లాక్స్ ఉంటే ఆల్మోస్ట్ 10 కోట్లు ఉంటాయి 22లో. 23 వచ్చేటప్పటికి 371 కోట్లు వచ్చిందనమాట. అలాగే 24లో చూసుకుంటే 375 కోట్లు వచ్చింది. అలాగే జూన్ క్వార్టర్‌లో చూసుకుంటే 75 కోట్ల రెవెన్యూ వచ్చిందనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే మార్చ్ 22లో 13 క్రోర్స్ ఉంటే మార్చ్ 23కి 15 క్రోర్స్ ఉందనమాట ప్రాఫిట్. అలాగే 24లో చూసుకుంటే 15.6 క్రోర్స్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే జూన్ క్వార్టర్‌లో చూసుకుంటే 2.45 టాక్స్ వచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వచ్చిందనమాట. ఆపరేటింగ్ క్యాష్ అవి పాజిటివ్‌లోనే జనరేట్ చేసింది. 22లో ఆల్మోస్ట్ 10 క్రోర్స్ ప్రాఫిట్‌లో జనరేట్ చేస్తే 23 వచ్చేటప్పటికి 30 క్రోర్స్ ప్రాఫిట్‌లో ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేసిందనమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 40 క్రోర్స్ ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేసింది ప్రాఫిట్‌లో. అలాగే జూన్ క్వార్టర్‌లో చూసుకుంటే 6 క్రోర్స్ ఆపరేటింగ్ క్యాష్ జనరేట్ చేసిందనమాట. అలాగే ఈ కంపెనీ ఇది అప్పు కూడా చూసుకుంటే ఈ సంవత్సరం పెరుగుతూనే ఉందనమాట. అలాగే 22లో చూసుకుంటే 275 కోట్లుంటే 23 వచ్చేటప్పటికి 280 కోట్లు ఉందనమాట అప్పు. మళ్ళీ 24లో వచ్చేటప్పటికి 270 కోట్లు ఉంది అప్పు. ఇప్పుడు ఆ జూన్ క్వార్టర్ అయ్యేటప్పటికి మనకి 245 కోట్లు అప్పు ఉందనమాట అట్ ప్రెజెంట్ ఈ కంపెనీకి. అలాగే వాల్యుయేషన్ పరంగా మనం చూసుకుంటే 1,033 కోట్లు వాల్యుయేషన్ అడుగుతున్నారనమాట. ఎబిటా మార్జిన్ చూసుకుంటే 16% ఉంది. పాట్ మార్జిన్ చూసుకుంటే 4% ఉందనమాట. అలాగే ఆర్ఓసీ, ఆర్ఓఈ చూసుకుంటే మనకి 5.13% ఉంది. ఆర్ఓసీఈ చూసుకుంటే 8.96% ఉందనమాట. 15% కంటే ఎక్కువ ఉంటే మంచి కంపెనీ అనమాట. సో, ఇది కొంచెం లోలో ఉన్నాయన్నమాట రెవెన్యూ పరంగా. అలాగే అప్పు కూడా చూసుకుంటే 0.01 ఉందనమాట. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 4.92 ఉందనమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 4.16 ఉందనమాట. వాల్యుయేషన్స్ హెవీగా ఉన్నట్టుగా మనకి చూపిస్తున్నారు. అలాగే ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి కొత్తగా పికప్ అండ్ క్యారీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఓపెన్ చేయడానికి అని చెప్పి దానికి ఎక్స్పాన్షన్ గురించి చూస్తున్నారనమాట. క్రేన్స్‌కిని, పికప్ క్యారీస్‌కి. అలాగే ఉన్న అప్పుని తగ్గించుకోవడానికి అని చెప్పి అలాగే ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికనమాట. ఎన్‌బీఎఫ్‌సీ సబ్సిడీ కంపెనీ అయిన బరోడా ఫైనాన్స్ లిమిటెడ్ అనే ఫైనాన్సింగ్ కంపెనీకి కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ గురించి, అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ గురించి అనమాట. ఐపీఓ ఎక్స్‌పెన్సెస్ గురించి. అలాగే ఆర్యమన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవాళ్ళు లీడ్ మేనేజర్ కింద ఉంటే, అలాగే మనకి మాస్ సర్వీసెస్ లిమిటెడ్‌లో మనకి అలాట్‌మెంట్ తెలుస్తుందనమాట. అప్లై చేసినోళ్ళకి అలాట్ అయిందో లేదో అని చెక్ చేసుకోవడానికి. ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ చూసుకుంటే మనకి
యాక్షన్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ అని, ఎస్కార్ట్ కుబర్టా అన్నోళ్ళు పియర్ కాంపిటీటర్స్ కింద ఉన్నారు. రెవెన్యూ పరంగా చూసుకుంటే ఇది చాలా తక్కువ రెవెన్యూలో వస్తుందనమాట. యాక్షన్ కన్‌స్ట్రక్షన్స్ చూసుకుంటే మనకి 29,000 క్రోర్స్ ఉంటే, ఎస్కార్ట్ కుబర్టా వచ్చి 88,496 క్రోర్స్ ఉంది. ఇండోఫార్మ్ చూసుకుంటే 3,000 రెవెన్యూలోనే ఉందనమాట. అలాగే ఎబిటా మార్జిన్ కూడా 16% ఉంది. యాక్షన్‌ది కూడా 16% ఉంది. ఎస్కార్ట్ కుబర్టా చూసుకుంటే 13% ఉందనమాట. ఆర్ఓఈ, ఆర్ఓసీ పరంగా చూసుకుంటే అన్నిట్లికంటే ఇది చాలా లోలో పెర్ఫార్మ్ చేస్తుందనమాట. ఇండోఫార్మ్ అనేది యాక్షన్ చూసుకుంటే 30%, 36% ఆర్ఓఈ, ఆర్ఓసీ ఉంటే, ఎస్కార్ట్ కుబర్టా వచ్చి మనకి 12%, 15%లో పెర్ఫార్మ్ చేసిందనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క పాజిటివ్, నెగెటివ్ చూసుకుంటే ఏంటంటే ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ అంటూ ఉంది ఈ కంపెనీకి. అలాగే ఎడ్యుకేటెడ్ ఎక్స్పీరియన్స్ అండ్ మేనేజ్మెంట్ ఉండడం, అలాగే ఎన్‌బీఎఫ్‌సి సెటప్ కూడా చేసుకోవడం వల్ల దీనికి ప్లస్ పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే చాలా వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుందనమాట. అలాగే ఆల్ ఓవర్ వరల్డ్ కూడా సప్లై చేయడం వల్ల దీనికి కొంచెం ప్లస్ పాజిటివ్ కూడా ఉందనమాట. అలాగే నెగెటివ్ ఏంటంటే ఆర్ఓసీ, ఆర్ఓఈ కొంచెం నెగెటివ్‌లో లోలో పెర్ఫార్మ్ చేస్తున్నాయి. అలాగే పియర్స్ కూడా మంచిగా రిటర్న్స్ కూడా పెర్ఫార్మ్ చేశారు. అలాగే మార్జిన్స్ నెగెటివ్‌లో ఉండడం దీనికి కొంచెం కన్సర్న్ అనమాట. అలాగే ఐపీఓ టైమ్‌లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 31 డిసెంబర్ అనమాట. క్లోజ్ డేట్ చూసుకుంటే 2 జనవరి. లిస్టింగ్ డేట్ వచ్చి 7 జనవరి అనమాట. అలాట్‌మెంట్ మనకి 3 జనవరినే తెలుస్తుంది. మనకి మాస్ సర్వీసెస్ లిమిటెడ్ అనే వెబ్‌సైట్‌లో తెలుస్తుంది అలాట్‌మెంట్. అలాగే ప్రైస్ బ్యాండ్ గనుక మనం చూసుకుంటే 204 నుంచి 215 పర్ షేర్‌లో వచ్చిందనమాట. లాట్ సైజ్ చూసుకుంటే 69 షేర్స్ ఉన్నాయి. టోటల్ సైజ్ చూసుకుంటే 260 కోట్ల సైజ్ అనమాట. అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చి 184.90 క్రోర్స్ ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ వచ్చి 75.25 క్రోర్స్ అనమాట. ఫేస్ వాల్యూ మనకి రూ. 10 పర్ షేర్ అనమాట. రిటైల్‌లో ఒక లాట్‌కి 69 షేర్స్ ఉంటాయి కాబట్టి రూ. 14,835 కావాల్సొస్తుందనమాట. యాక్చువల్ కంపెనీ రివ్యూ పరంగా ఏంటంటే హైయర్ వాల్యుయేషన్స్‌లో వచ్చింది. మార్జిన్స్‌లో కొంచెం ట్రెండ్ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటుందనమాట. అలాగే పియర్స్ కూడా మంచి రిటర్న్స్ జనరేట్ చేశారు. సో, లాంగ్ టర్మ్‌గా అయితే కొంచెం రిస్కీ కాబట్టి మెయిన్‌లీ ఈ ప్రస్తుతానికి గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 23% ఉందనమాట. మేబీ ఇప్పుడున్న మార్కెట్ సిట్యుయేషన్‌లో అప్ అండ్ డౌన్స్‌లో ఉంది కాబట్టి మార్కెట్ కూడా మేబీ డే 1, డే 2లో మనం గ్రే మార్కెట్ ప్రీమియం ఇంకా పెరిగి 30% ఆ రేంజ్‌లో ఉంటే మనం కంపల్సరీ అప్లై చేసుకుంటే లిస్టింగ్ గెయిన్స్‌కి ఎంతో కొంత పాజిటివ్‌లో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, లిస్టింగ్ గెయిన్స్‌కి అయితే కంపల్సరీ అప్లై చేసుకోవచ్చనమాట. లాంగ్ టర్మ్ గురించి అయితే అవాయిడ్ చేసుకుంటే మంచిదనమాట. సో, ఎవరైనా అలర్ట్ అయిన తర్వాత ఆళ్ళకి ప్రాఫిట్ బుక్ చేసుకొని లిస్టింగ్‌లోనే ఎగ్జిట్ అయిపోవడం మంచిదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.